చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పాతపేట పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా తిష్టవేసి రాత్రి వేళల్లో పంటలపై తమ దాడులు వేయడం ఏనుగుల గుంపు కొనసాగిస్తుందని స్థానిక రైతులు వాపోతున్నారు. పాతపేట పంచాయతీలో బుధవారం పంటలపై ఏనుగులు దాడి చేయడంతో పంటలకు అపార నష్టం వాటినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. పాతపేటకు చెందిన రైతులు సురేష్, నందగోపాల్, దొరస్వామి, సుబ్రహ్మణ్యం, మునస్వామి, మునిరాజా, జయచంద్రానికి చెందిన మామిడి, పశుగ్రాసం, మునగ చెట్లు, కొబ్బరి చెట్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయని, దీంతో రైతులు తీవ్రంగా వాపోతున్నారు. దాదాపు గత వారం రోజులుగా గోగులమ్మ వంక ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో తిష్టవేసి రాత్రైతే చాలు పాతపేట, చల్లవారిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలపై ఏనుగుల గుంపు దాడుల పరంపర కొనసాగిస్తూనే ఉందని స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖాధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించి దూర ప్రాంతాలకు తరిమేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఈ సందర్భంగా స్థానిక రైతులు కోరుతున్నారు. లేదంటే వ్యవసాయం చేయాలంటేనే భయం వేస్తుందని, ఎంతో శ్రమ కోర్చి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తే పంట చేతికొచ్చే సమయంలో గజరాజుల దాడులతో తీవ్రంగా కష్టనష్టాలు పాలవుతున్నట్లు పాతపేట, చల్లవారిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు తీవ్రంగా భయాందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖాధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరిమేస్తే తప్ప వ్యవసాయం మీద మక్కువ తగ్గుతుందని వారు తీవ్రంగా వాపోతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరిమేయాలని వారు ఈ సందర్భంగా వారిని కోరుతున్నారు.